మీరు ఇప్పుడు చెప్తున్నారు వాక్ పాత్ అంతా పెట్టాలి, దానికి మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు నాకు కథలు చెప్తున్నామా, నీకు నేర్చుకో. నువ్వు ఊరికే నీకు చెప్తే నువ్వేమనుకుంటున్నావు, నీకు అన్నీ తెలిసినట్టు బిహేవ్ చేస్తాను. వినమ్మా, ఇలా నువ్వు నీకేదో ఒక అవకాశం ఇచ్చావు తప్ప బియాండ్ దట్ నువ్వేమనుకుంటున్నావు అంటే అన్నీ నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ సూపర్నెంట్ ఎవరు? లేకపోతే ఎట్లమ్మా సర్జరీ చేసుకొని ఎంత చెత్త అంతా ఏంటి, డెబ్రీస్ అంతా అన్నమాట. నువ్వు అవన్నీ చెప్పొద్దు, నీకు తెలియదు అని చెప్పి ఒప్పుకుంటాను. కానీ బికాస్ ఇట్ హ్యాస్ టు గో టోటల్ రీవ్యాంపింగ్ ఐఎమ్ టెలింగ్ యూ. అది ఆ అప్రోచ్ వస్తే తప్ప మనకు భవిష్యత్తులో దీనికి ఒక ఇది రాదు. Sir, overall, sir, another around, sir, full revamping of hospital we need around 3.5, sir, including 3.5 CR, sir, including beautification, everything, sir. So, sir, one work we spent, sir. Slowly manage చేసి. ఇప్పుడు సిఎస్ఆర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కానీ ఈ చెత్త అంతా చేసి ఈ డెబ్రీస్ అంతా ఇప్పుడు అన్నీ ఈ పక్క అంతా బాగుంది, ఈ డెబ్రీస్ ఉంది. వాట్ ఈస్ ది ఇంప్రెషన్? దట్ ఈస్ వేర్ నీ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్. ఇది ఇంక రాబోయే రోజు అదే వస్తా, ఇక్కడనే మేము పట్టుకుంటా. ఓవరాల్ ఐ వాంట్ టు హ్యావ్ ఇంపాక్ట్. ఒకప్పుడు ఇదే చేసేవాడిని, అది చేశాను కాబట్టి మొత్తం సెట్ అయ్యేది నాకు. ఇప్పుడు ఇది ఈవిడ బాధ్యత, ఆవిడేమంటే అదే డబ్బులు లేవంటుంది. సూపర్నెంట్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ మనీ. ఒక అడ్వైజరీ కమిటీ, దానికి అడ్వైజరీ కమిటీ ఆర్నమెంటల్. చూశారు కదా ఇప్పుడు, ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ మై పవర్, నో బడీ ఈజ్ బాదర్డ్ వాట్ ఈజ్ మై డ్యూటీ. డ్యూటీ కానీ జ్ఞాపకం ఉంటే ఈ పవర్స్ అన్నీ సద్వినియోగం అవుతాయి. మీరు ఒక పని చేయండి, దీనికి ఎంత అవుతుందో చూసుకొని 1.5 over. నువ్వు ఒక మనిషిని పెట్టేసి మొత్తం కంప్లీట్ చేసి నాకు దీన్ని ప్లాంటేషన్ పెట్టి ఈ రోడ్లు కూడా నీట్గా చేసి ఇది వాకబుల్గా, మోస్ట్ లివబుల్గా, బెస్ట్ హాస్పిటల్గా, ఈవెన్ డ్రైనేజ్, వాటర్, ఎవ్రీథింగ్ ఒక పర్ఫెక్ట్గా ఉండాలి హాస్పిటల్. మీరు ఇప్పుడు చెప్తున్నారు వాక్ పాత్ అంతా పెట్టాలి, దానికి మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు నాకు కథలు చెప్తున్నామా, నీకు నేర్చుకో. నువ్వు ఊరికే నీకు చెప్తే నువ్వేమనుకుంటున్నావు, నీకు అన్నీ తెలిసినట్టు బిహేవ్ చేస్తాను. వినమ్మా, ఇలా నువ్వు నీకేదో ఒక అవకాశం ఇచ్చావు తప్ప బియాండ్ దట్ నువ్వేమనుకుంటున్నావు అంటే అన్నీ నాకు తెలుసు. ఒక ఎక్విప్మెంట్ కూడా సిటీ స్కానింగ్ పెట్టారు, అవుట్ సోర్సింగ్ పెట్టమంటారు. లేకపోతే నేను పెట్టానుకో మీరు 2 రోజులు రిపేర్ చేస్తారు, దాన్ని పని చేయకుండా చేస్తాను. ప్రైవేట్ కూడా వస్తుంది, చిన్నదానివి. నీకు పెద్ద అవకాశం వచ్చింది, వచ్చినప్పుడు నువ్వు నేర్చుకో. చెప్పకపోతే మీరు అనుకుంటారంటే అందరూ నేను క్యారీ అయిపోతుంది అనుకుంటారు. అంతా నేర్చుకొని ఏం చేయాలో నేర్చుకుంటా ఉండండి, అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది.